అంటే సినిమాను తక్కువ చేయాలని చూడతారు, తక్కువ చేసిన అందరికీ నచ్చుతుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, అందరు. నాకైతే చాలా బాగుంది ఈ సినిమా. ఫిబ్రవరి 14 రిలీజ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది ఇప్పుడు కాకుండా, ఎందుకంటే ఆ కోణానికి సంబంధించిన సినిమాలో కనపడదు. బాగుంది, సూపర్ అనిపించింది. 2019లో ఆర్టికల్ 370 వచ్చినప్పుడు ఏ రకమైతే పాకిస్తాన్ మన వాళ్ళు బంద్ చేస్తున్నారు, అదే రియల్ స్టోరీ కాబట్టి. కానీ మన ప్రభుత్వం ఎలా అయితే ఆదరించో అనేది సినిమా బాగుంది. అందరికీ న్యాయం జరిగింది. పొలిటికల్ కాంట్రవర్సీ ఏమి లేదు అసలు. వాళ్ళు ఎవడని అనుకున్నా మనకు తెలియని, అంటే అప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఆ స్పందన ఏ రకంగానే చూపించారు అంతే. అంటే ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలియలేదు, ఎందుకంటే ఆ టైంలో ఏ ప్రభుత్వం స్పందించారు. అది జగన్ గారు హెల్ప్ చేస్తే చేసుకుని అది ఇంట్లో మనకు చూపించలేదు. అది ఎందుకు చూపించాలో మనకు తెలియదు. కానీ ఓవరాల్ సినిమాలో చూపించారు. పొలిటికల్ అయితే మన ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకూడదు. కానీ మన వీళ్ళిద్దరు కెమిస్ట్రీ, లవ్ కెమిస్ట్రీ, యాక్టింగ్, పర్ఫార్మెన్స్, నాగ చైతన్య కూడా అయితే తీసాడు. మైనస్ అయితే ఏమి లేదు, లాస్ట్ కొంచెం అనిపించింది తప్ప. ఓవరాల్ సినిమా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు, అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకే కొంచెం సినిమా 3 చాలా బాగుంటుంది అన్న. 3 నుంచి ఇచ్చాను నేను ఏదో ఓవర్గా చెప్తాను అనుకుంటా. 3 వరకే కరెక్ట్ సినిమా. థ్యాంక్ యూ.